చంద్రబాబు నాయుడు గారి మాటలు చూసినా, ఆయన ప్రెస్ మీట్లు చూసినా కొన్నిసార్లు మనం షాక్ అవుతాం, ఆశ్చర్యపోతూ ఉంటాం, కొన్నిసార్లు కోపం కూడా వస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు అలా ఉంటాయి. రాజ్దీప్ సర్దేశాయ్తో ఆయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ ఎవరో నాకు అసలు తెలియదు అన్నట్టుగా మాట్లాడారు. ఎందుకంటే 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని విపరీతంగా విమర్శించారు, విపరీతమైన ఆరోపణలు చేశారు. మోడీని గద్దెదించాలి, జైల్లో పెట్టాలి, హిమాలయాలకు పంపించాలని చెప్పేసి అన్నారు. అనేక మంది రాష్ట్ర ముఖ్యమంత్రులు గెలిచారు. మమతా బెనర్జీతో స్టేజ్ కూడా ఆయన షేర్ చేసుకున్నారు. అందరూ ఐక్యంగా మోడీ నుంచి భారతదేశాన్ని కాపాడాలని చెప్పేసి పిలుపునిచ్చారు. ఇప్పుడేమో 2024 ఎలక్షన్స్కి వచ్చేసరికి మోడీతో పొత్తు పెట్టుకున్నారు. ఇదే పాయింట్ని రాజ్దీప్ సర్దేశాయ్, ఆయన ఇండియన్ న్యూస్ యాంకర్, ఆయన నేషనల్ టీవీలో చాలా చోట్ల ఆయన రైటరు, యాంకరు, ఆథర్ కూడా. సో అనేక మంది రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని కూడా ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారితో ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో 2019 ఎలక్షన్స్ ముందు రాహుల్ గాంధీని మీరు సపోర్ట్ తీసుకున్నారు, వాళ్ళతో మీరు పొత్తులో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ బీజేపీని ఎంటర్టైన్ చేస్తున్నారు, వాళ్ళతో పొత్తులో ఉన్నారు, మోడీ గారితో అంటకాగుతున్నారని చెప్పేసి అడిగిన ప్రశ్నకి అసలు ఆల్మోస్ట్ రాహుల్ గాంధీ ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఎప్పుడు రాహుల్ గాంధీని ఎంటర్టైన్ చేయలేదు, మీరు కావాలంటే చూసుకోండి, పాత రికార్డ్స్ చూసుకోండి అని చెప్పేసి మాట్లాడారు. నిజంగా నేను వెంటనే షాక్ అయిపోయాను. ప్రజాస్వామ్యంలో కానీ లేదంటే ప్రజల మధ్యలో మనకి నమ్మకం, క్రెడిబిలిటీ అనేది రావాలి అంటే మనం నిజాలు మాట్లాడాలి. ఏదైనా కొన్ని పరిస్థితుల్లో కారణాల చేత వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా కూడా దాన్ని ఆ యొక్క ఆవశ్యకత ఏంటి అనేది ప్రజలకి కన్విన్సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసుకునే విధంగా ఉండాలి. కానీ టక్మన అబద్ధం ఆడకూడదు. అబద్ధాలు ఆడితే ప్రజలకు నమ్మకం అనేది ఎలా వస్తుంది? క్రెడిబిలిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. సో అది చూస్తేనే నాకైతే ఆ ఇంటర్వ్యూ చూసిన సేపు నవ్వు వచ్చింది. ఎందుకైనా ఎంత పచ్చి అబద్ధాలు ఆడతాడు అని కూడా అనిపించింది.